జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిమ్మల్ని క్షమించాలో శిక్షించాలో వాళ్లే చెప్తారు. వాళ్ళ రండి, త్వరగా రండి. అయ్యో, మీడియారా? వీళ్ళు వచ్చారేంటి? నేనే పిలిచాను. ఏంటి మేడం, వీళ్ళని ఊరి చివరకు తీసుకొచ్చారు? ఎన్కౌంటర్ చేయడానికా? ఎన్కౌంటర్ చేసేవాళ్ళైతే మమ్మల్ని ఎందుకు పిలిపించారు మేడం? నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది ఎన్కౌంటర్ చేయడానికి కాదు, నిజాలు వీళ్ళ నోటితోనే చెప్పించడానికి. నిజమా? ఏం నిజాలు? ఈ రంగనాయకి కూతురు నటకుమారి చనిపోయిందని, దానికి కారణం మా ఆయనే అని కేసులో ఇరికించారు కదా. అది అబద్ధం. నటకుమారి చనిపోలేదని మీ అందరికీ తెలియడానికి వీళ్ల నుదుటి మీద గన్ పెట్టాను, మిమ్మల్ని పిలిపించాను. ఏంటి, నటకుమారి చనిపోలేదా? చనిపోలేదు అని ఇవిడ అంటుంది, కానీ నా బిడ్డ చనిపోయిందని మీ అందరికీ తెలుసు కదా. నా దగ్గర ఇప్పుడు మీ వీడియో ఉంది రంగనాయకి. ఉంటుంది, ఎందుకుండదు? వీళ్ళ ఆయన్ని కేసులో నుంచి తప్పించడానికి నా నెత్తిన గన్ను పెట్టి నటకుమారి చనిపోలేదని, మేమే కుట్ర చేశామని అబద్ధ సాక్ష్యం చెప్పించి ఫోన్లో రికార్డ్ చేసింది. ప్రాణాలు పోతాయనే భయంతో మేము అలా చెప్పాం, కానీ సూర్య ఫోన్లో ఉన్న వీడియోలో మేము అసలు మాట్లాడలేదు, అన్ని అబద్ధాలు. ఏంటండి ఇది? పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీ స్వార్థం కోసం అమాయకులని ఇలా ఇబ్బంది పెడతారా? సాక్ష్యాల్ని తారుమారు చేస్తారా? మన దగ్గరున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఒక అధికారి చెప్పే మాటల్ని కాదని ఇలాంటి క్రిమినల్ చెప్పే మాటలకి ఎక్కువ విలువిస్తారు. అయితే మీరు చెప్తున్నట్టు నటకుమారి బ్రతికే ఉందా? ఉంది. లేదు. అమ్మా, అమ్మా, ఏం కాలేదు కదా? ఏమండి, మీకేం కాలేదు కదా? తనేగా నటకుమారి? సూర్య గారు, మీకు దండం పెడతానండి. మా అమ్మని మా ఆయన్ని చంపద్దండి. బుద్ధి తక్కువ ఈ పని చేసామండి. నాకు మాంగళ్య భిక్ష పెట్టండి. హుసై, నువ్వెందుకొచ్చావు? వచ్చేలా నేను చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.